ఐమ్ వెరీ హ్యాపీ టుడే. ఈవెంట్ చాలా దగ్గరగా చూశాను అజిత్ దోవల్ గారిని. లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు వచ్చింది అతనికి. సో ఇక్కడ తిలక్ గారి గురించి మీకు చెప్పాలనిపించింది నాకు. సెడిషన్ ట్రయల్స్ అని జరిగినాయి. ఫస్ట్ ట్రయల్ గురించి చెప్తాను ఫస్ట్. 1897 జూన్లో జరిగింది ఇది. తిలక్ గారు అప్పట్లో కేసరి అని ఒక న్యూస్ పేపర్ రన్ చేసేవారు. 2 ఆర్టికల్స్ రాస్తారు జూన్లో. ఒకటి ఏంటంటే శివాజీ మహారాజ్ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు పూణేలో, అండ్ శివాజీ మహారాజ్ అటరెన్సెస్ అంటే అతను పోయట్రీ ఇవి. ఇది జరిగిన కొన్ని రోజులకి ఏమవుతుందంటే ప్లే కమిషనర్ డబ్ల్యూసీ ర్యాండ్ అని ఉంటారు, అతన్ని కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వేసేస్తారు. వేసేస్తే ఈయన ఆర్టికల్స్ రాయడం వల్లే అది జరిగిందని చెప్పి ఇతని మీద సెడిషన్ కేసు వేస్తారు 124A ఐపీసీలో. వేస్తే 9 జడ్జెస్ బెంచ్ బాంబే హైకోర్టు, 6 వచ్చి ఫారినర్స్ బ్రిటిష్, 3 వచ్చి ఇండియన్స్, 6:3గా డివైడ్ అయిపోయి ఇతను గిల్టీగా 18 months రెగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఇస్తారు. ఏంట్రా మీరు చూపించిందంటే డిసెఫెక్షన్ టువర్డ్స్ బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఉండాలి. దానికి ఏంట్రా అంటే వీళ్ళు చెప్పిన లాజిక్ ఆప్షన్స్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ లవ్ చేయకపోవడమే ఈయన చేసిన తప్పంట. అంతేగాని ఈ ఆర్టికల్స్కి అక్కడ జరిగిన ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉందంటే ఉండదు. ఈ జడ్జ్మెంట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది, మీరు చదువుకొని కావాలంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ ఎంతో సాక్రిఫైస్ చేసిన తర్వాత 18 months ఆఫ్ రెగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఇట్స్ నాట్ ఎ జోక్. అది కూడా బ్రిటిష్ జైల్స్. సో మనకి ఫ్రీడమ్ అనేది వచ్చింది. మనం ఎప్పుడు కొంతమంది లీడర్స్ గురించే మాట్లాడతాం, మీకు చెప్పాలనిపించింది. ఫాలో మీ ఫర్ మోర్.